బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేశవపట్నంలోని ముల్తానీలు వర్సెస్ అటవీ అధికారులుగా మారింది అక్కడ వ్యవహారం. కవాల్ రిజర్వ్ పరిధిలోని 71, 72 కంపార్ట్మెంట్స్లో ప్లాంటేషన్కు వెళ్లారు అధికారులు. వాళ్లపై ముల్తానీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ సంచలనంగా మారింది. అటవీ పోలీసు శాఖల సిబ్బందిపై రాళ్లతో గ్రామస్తులు దాడికి దిగారు. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకున్న అధికారులకు అలాగే అక్కడున్న ఆ వ్యక్తులకు మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తుల దెబ్బకు అక్కడి నుంచి పరుగులు పెట్టాల్సి వచ్చింది అధికారులు. ముల్తానీల దాడిలో పోలీసుల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పలువురు అధికారులకు గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్లకు రక్తం వచ్చేలా అక్కడ దాడులు జరగడంతో వెంటనే వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. వాళ్ళు ఈ నేపథ్యంలో వాళ్ళకి గాయాలవడంతో ఆ విజువల్ని కాస్త బ్లర్ చేసి చూపించాల్సి వచ్చింది. మీకు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. తమ భూముల జోలికి రావద్దు అంటూ గ్రామస్తులకు వార్నింగ్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు అనేది ఒక్కసారి ఆడియోలో చూద్దాం. कुछ पेपर लेके आओ, कुछ पेपर लेके आओ. మోడికి దెబ్బలు లాగినాయి. బెడ్ దాని ఎట్లా దెబ్బలు లాగినాయి. మీరు కూడా వెళ్ళాలి రెండ్స్కో ఎక్స్రే చేయాలి. మోడికి దెబ్బలు లాగినాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ లైవ్ లో అందిస్తారు. ఒక్కసారి రవినాయక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రవి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పోలీసులని ఉరికించి కొట్టించిన పరిస్థితి అంటూ అక్కడ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరింత బలగాలను అక్కడ పంపించడం జరుగుతోందా? అక్కడ దాడి చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? సచిన్, ఏదైతే ఘటన ఉందో ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అంశంలో ఫారెస్ట్ అధికారులు ఇటు పోలీసుల గాయాలైన పరిస్థితి ఒకసారి మనం గమనించినట్టు కనుకైతే ఇచ్చోడ ఆ రేంజ్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇచ్చోడ రేంజ్ పరిధిలో ఈ ఘటనలో ముల్తానీలు నేరుగా అధికారులపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన పరిస్థితి. ఈ అంశం కాస్త అటు ప్రజాప్రతినిధులు కూడా గతంలో ఇరు వర్గాలను కూర్చున్నబెట్టి మాట్లాడిన పరిస్థితి. అయితే ఈరోజు నేరుగా కంపార్ట్మెంట్ 71, 72లో నేరుగా అక్కడికి వెళ్ళి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో కాస్త ఇరు వర్గాల మధ్య అంటే ఇటు ముల్తానీలు ఎవరైతే బీసీ సామాజిక వర్గం కిందకి వస్తారో ముల్తానీలు, అదేవిధంగా పోలీసుల మధ్య అటు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మా భూములు పోతున్నాయి, మా జీవనాధారం పోతుంది, అందుకనే మేము నేరుగా ప్రతిఘటించవలసి వచ్చిందని అటు ముల్తానీలు చెబుతున్న పరిస్థితి. ముల్తానీలు వలసవాదులు, వీళ్ళు కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చిన తెగగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ అంశంలో ప్రధానంగా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులకు 3 గాయాలైనాయి. వెంటనే గాయాలైన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎటువంటి ఈ ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నట్టు ఆ రిమ్స్ డైరెక్టర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే అంశంపై ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా కొంత సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కంపార్ట్మెంట్ 71, 72లో మేము తీసుకొని తీరుతాం, అక్కడ మొక్కలు నాటుతామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశం ఇదే పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇది కౌతాల దిమ్దా నుండి మొదలుకొట్టే జిల్లా వ్యాప్తంగా గిరిజనేతరులను ఎవరిని ఫారెస్ట్ భూముల్లో పోడు వ్యవసాయం చేసుకోకుండా చూస్తున్న పరిస్థితి. అయితే మేము గతం నుండి సాగు చేస్తున్నాం. దాదాపుగా 15 నుండి 20 సంవత్సరాల నుంచి మా జీవనాధారం ఇదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము పోడు వ్యవసాయం చేసుకునే తీరుతాం. పోడు వ్యవసాయమే మాకు జీవనాధారం, మేము ఎట్లా బతకాలని ప్రతిఘటించిన పరిస్థితి. ఈ రోజు దాడికి కూడా అదే చెబుతూ మేము ఎట్లా బతకాలి, మా భూములు గుంజుకుంటే మా భూముల్లో ఈ విధమైన పరిస్థితి ఉంటే ఎట్లా అని నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సచిన్, రైట్.
రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అక్కడ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది, ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. కేశవపట్నంలోని ముల్తానీలు వర్సెస్ అటవీ అధికారులుగా మారింది అక్కడ వ్యవహారం. కవాల్ రిజర్వ్ పరిధిలోని 71, 72 కంపార్ట్మెంట్స్లలో ప్లాంటేషన్కు వెళ్లారు అధికారులు. వాళ్లపై ముల్తానీలు దాడికి పాల్పడ్డారు, రాళ్ల దాడి చేశారు. అటవీ పోలీసు శాఖల సిబ్బందిపై రాళ్లతో గ్రామస్తులు అటాక్కి దిగారు. గ్రామస్తుల దెబ్బకు అక్కడి నుంచి అధికారులు వెళ్లాల్సి వచ్చింది, తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ముల్తానీల దాడిలో పోలీసు వాహనాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. పలువురు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది వాళ్ళని. ఇక తమ భూముల జోలికి వస్తే ఊరుకోమంటూ గ్రామస్తులు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. మీరు కూడా వెళ్ళాలి రెండ్స్కో, ఎక్స్రే చేయాలి. మామిడికి దెబ్బలు లాగినాయి బ్లడ్ ఎట్లా దెబ్బలు లాగినాయి. మీరు కూడా వెళ్ళాలి రెండ్స్కో.